ఒక అబ్బాయి ఆ మధ్యలో ఒక ఆసుపత్రిలో కనబడ్డాడు. ఆ పిల్లోడిని చేతులు, కాళ్ళు కట్టేసి తీసుకొచ్చారు. ఏంటి ఆ లోపల కేకలేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఆంటీని అడిగా, "ఏంటి ఆంటీ పరిస్థితి?" అన్నా మామూలుగా. "మీ మీ బాబు" అంటే, "అవును." "ఏంటి పరిస్థితి?" అంటే, "ఏం చేయాలి బాబు, వాడు జోయల్ ఎక్కడికెళ్తాను, ఫలానా చర్చ్‌కెళ్తాను." "మంచిదే ఆంటీ, మంచి చర్చే మీరు వెళ్తున్నారు." "ఏంటి పరిస్థితి?" అంటే, వాడట ఫ్లిప్‌కార్ట్‌లో ఏవి తక్కువ ఉంటాయో అవి ఆర్డర్ పెట్టేస్తాడట. నీకు డబ్బులు వేయాలట. ఆయన ఆర్డర్ పెడతాడు, ఇంటికి అన్ని వీళ్ళు చూసేసరికి డోర్ దగ్గర తలుపు కొడతారు, పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. అట్లా డబ్బులు ఆయన వేయకపోయినాడంటే వాళ్ళ ఫాదర్ డబ్బులు వేయకపోతే, ఈయన అమెజాన్లో బుక్ చేయకపోతే, ఫ్లిప్కార్ట్లో బుక్ చేయకపోతే, పైన 3rd 4th ఫ్లోర్లో ఇట్లా నిలబడతా, దూకేస్తా అక్కడి నుంచి. నేను దూకేస్తా అన్నాడు. అరే భలే ఉంది ఇది. అప్పుడు ఇంకా వాళ్ళ నాన్న అన్నాడు, "రే లాభం లేదురా, ఆ ఫోన్ నాది, నాకు ఇచ్చేయంటే నీ ఫోన్ నువ్వు తీసుకొని విసిరేసాడట." దాని తర్వాత ఇక నేను పైకి దూకేస్తా అన్నాడట. అలాగే నా ఆత్మహత్య అట్లాంటివి చేసుకుంటున్నా అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి లిటరల్గా తీసుకొచ్చేసి హాస్పిటల్లో డీ అడిక్షన్ సెంటర్లో పెట్టారు. అందుకనే మన జీవితాల్లో ఆ ఎక్సలెన్సీ రీచ్ కాలేకపోతా ఉన్నాం, బికాస్ ఆఫ్ దిస్ అన్స్టేబుల్ స్టేట్ ఆఫ్ మైండ్.